హెచ్కేలు 33, 11, 12 వచ్చిన. కాగా వారితో ఇట్లను, నా జీవంతోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషం లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలులారా, మనస్సు తిప్పుకొనుడి, మీ దుర్మార్గత నుండి మరలి మనస్సును తిప్పుకొనుడి. మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువు యెహోవా వాక్కు. మరియు నరపుత్రుడా, నీవు నీ జనులకు ఈ మాట తెలియజేయవు. నీతిమంతుడు పాపము చేసిన దినమున అది వరకు అది అనుసరించిన నీతి అతన్ని విడిపింపదు. దుష్టుడు చెడుతనము విడిచి మనసు త్రిప్పుకొనిన దినమున తాను చేసి ఉన్న చెడుతనమును బట్టి వాడు పడిపోడు. అలాగునే నీతిమంతుడు పాపము చేసిన దినమున తన నీతిని బట్టి అతడు బ్రతక చాలదు. ప్రియమైన వారులారా, ఈ వాక్యమును, ఈ 2 వాక్యాలు హెచ్కేలు 33, 11, 12 వచనాలు చదివితే సృష్టికర్త అయినటువంటి దేవుని హృదయం ఎంత గొప్పదో అర్థమవుతుంది. ఇందులో ఏం కోరుకుంటున్నాడంటే, దేవుడు దుర్మార్గుడు నిశ్చయముగా మరణమును నొందుట వలన జీవముతోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు. చూసారా? దిస్ ఇస్ ద హార్ట్ ఆఫ్ గాడ్. దేవుడి హృదయం ఏమీ ఉన్నది? ఒక దుర్మార్గుడు, దేవుడే అంటున్నాడు, నేనంటలేను. మళ్ళీ మీరు చాలా సెన్సిటివ్ పీపుల్ ఇట్లా అంటున్నాడు ఏంటి అని అనుకునే వాళ్ళు ఉన్నారు మన సంఘంలో. హెచ్చరికలను శాపనార్థాలాగా తీసుకుంటారు, శాపనార్థాలను హెచ్చరికల్లాగా తీసుకుంటారు. మన సంఘ సభ్యులలో కొంతమంది ఉన్నారు ఉల్టా దిమాగ్ వాళ్ళు. దేవుడు ఏదైనా హెచ్చరిస్తున్నట్టయితే వాక్యము ద్వారా నేను అది మీకు తెలియజేస్తా. అర్థమవుతుందామా? దేవుడు హెచ్చరిస్తూ ఉన్న వాక్యాన్ని, అమ్మ ఇట్లా ఉండదు, బ్రదర్ ఇట్లా కాదు, ఇట్లా ఉండాలని వాక్యంలో బట్టి నేను చెప్తా. హెచ్చరిక. దాన్ని శాపనార్థాల కింద తీసుకుంటే ఎటువంటి మనసులో కలిగినటువంటి వాళ్ళే ఉన్నారు కొంతమంది, అందరు కాదు. అయ్యగారు ఎప్పుడు హెచ్చరిస్తూనే ఉంటాడు, ఎప్పుడు ఇది చేస్తూ ఉంటాడు, అది చేస్తూ ఉంటాడు అని వింటున్నారా? ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? వాక్యము దయచేసి ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకుంటే సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. హల్లెలూయా. వాక్యమే సత్యం కాబట్టి అది అన్ని సందర్భాలకు కూడా యూజ్ అవుతుంది కదా. ప్రతి వాక్యం, ప్రతి దేవుని మాట మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తారు. అంధకారం నుండి, కన్ఫ్యూజన్ నుండి, మరియు ఆందోళన నుండి, డిప్రెషన్ నుండి, ఏ పరిస్థితిలో నుండి అయినా కానీ కూడా వాక్యము మీరు ఉన్నట్టుగా తీసుకుంటే, తీసుకోవడం అంటే ఉన్న వాక్యం ఉన్నట్టుగా అర్థం చేసుకుంటే మీ లోపల నెమ్మది, వెలుగు, శాంతి, సమాధానం, జీవం కలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన వారులారా, ఏం చెప్పాలని ఈ సందర్భం ఏమేమి ఉన్నదంటే, దుర్మార్గుడు అని అంటున్నాడు దేవుడు. ఎవరంటున్నారు? యెహోవా దేవుడు ఏమంటున్నాడు? దుర్మార్గుడు దుర్మార్గతలో నశించి చనిపోవడం నాకు ఇష్టం లేదంటున్నాడు. అంటే దుర్మార్గులు ఉంటారా లోకంలో? ఉంటారు అని అర్థమవుతుంది. డైరెక్ట్ అంటున్నాడు దేవుడు, దుర్మార్గుడు
దుర్మార్గుడు చనిపోవటం వలన నాకు సంతోషము లేదు. నాకు సంతోషం లేదు. దుర్మార్గుడు అంటున్నాడు, మళ్ళీ ఆ దుర్మార్గుడు చనిపోతే నాకు సంతోషం లేదంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నాకు సంతోషం లేదు. ఆ దుర్మార్గతలోనే తన జీవితం అంతా గడుపుకుంటూ ఉండి అందులోనే చనిపోవడం నాకు ఇష్టం లేదు అంటున్నాడు. హల్లెలూయా. వాళ్ళు ఏం చేయాలి ప్రభువా? అటువంటి అలవాట్లలో, అట్లాంటి బద్ధకాలలో, అటువంటి బానిసత్వంలో ఏరుకోరి వాళ్ళ ఆ మార్గాన్ని ఎంచుకొని అలా తయారైపోయాడు. ముడిపడిపోయినారు. అందుకు ఆ బంధకాలలో ముడిపడిపోయినారు. కానీ అయినప్పటికీ కూడా ఇక్కడ ఒకసారి మంచిగా మీరు అర్థం చేసుకోవాలన్న విషయం, ఒక లాజికల్ విషయం అర్థం చేసుకోవాలి. దేవుడు తలుచుకుంటే మనం చెంపదెబ్బగొట్టం ఇంకేదో చేసి వాటిని సతమతం చేసి ఇది కాదురా జీవితం ఇలా బతకండి అని చెప్పలేడా? చెప్పలేడామా? ఒక దుర్మార్గుని, ఒక ఘోరమైనటువంటి పాపము పనులు చేస్తున్నటువంటి వ్యక్తిని పట్టుకొని 2 చెంపదెబ్బలు కొట్టి లేకపోతే ఇంకేదో చేసి దేవుడు ఇది కరెక్ట్ కాదురా, ఇట్లా చేసి నువ్వు చచ్చిపోతే నరకం అనేది ఉందిరా బిడ్డ, నువ్వు మారు మనసు పొంది పశ్చాత్తాపడి రక్షణ పొందుకో అని చెప్పలేడా? చెప్పగలుగుతాడు. కానీ అట్లా చెప్పడు. దేవుడు నీకు స్టార్టింగ్లో ప్రతి మనిషికి స్వాతంత్రం అనేది ఇచ్చాడు, స్వేచ్ఛ. ఏంటిది? మంచి చెడ్డల జ్ఞానము అనేటువంటి వృక్ష ఫలం తిరిగి ఉన్నాడు కాబట్టి మంచి చెడ్డలు గ్రహించేటువంటి జ్ఞానము దేవుడు పుట్టుకతోటి ప్రతి ఒక్క మనిషికి అనుగ్రహించబడి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇట్ ఈస్ యువర్ చాయిస్. అర్థమైందా? నీ ఇష్టం అది. నీ చేతులకు దేవుడు ఇచ్చేసాడు. ఇప్పుడు ఇంకా మంచిగా చెప్పాలంటే నిన్ను దేవుడు రోబోట్ లాగా తయారు చేసిండా? రోబో అంటే తెలుసు కదా, రోబోట్. ఆ మషిన్ని తయారు చేసి ఆ వ్యక్తి రిమోట్ కంట్రోల్ చేతిలో పెట్టుకొని ఒక బటన్ నొక్కితే రమ్మంటే వస్తుంది, పొమ్మంటే పోతుంది. ఏ బటన్ నొక్కుతా ఉంటే ఎట్లా చేయమంటే అట్లా యాక్టింగ్ చేసుకుంటా పని చేసుకుంటే వెళ్ళిపోతుంది. అవునా కదా? అవునా? నువ్వు ఎట్లా ఆపరేట్ చేస్తే అట్లా పనిచేస్తుంది అది రోబో. నన్ను దేవుడు అట్లా మనుషులందరినీ దేవుడు అట్లా తయారు చేసిండా? ఏమిచ్చిండు వల్ల? స్వతంత్రం ఆలోచించే శక్తి. ఫ్రీ విల్ అంటారు. స్వతంత్రము ఆలోచించే శక్తి. ఇది మంచి మార్గం కాదు బిడ్డ, ఇళ్ళకి వెళ్ళొద్దు అని దేవుడు తన ఆత్మ ద్వారా, తన ప్రవక్తల ద్వారా, సేవకుల ద్వారా తెలియజేస్తూ ఉంటాడు. అప్పుడు ఆ మనిషి ఏం చేయాలా? స్వాతంత్రం, ఫ్రీ విల్, స్వేచ్ఛ అనేది నీకు ఇచ్చిండు, ప్రతి మనిషికి ఇచ్చిండు. కాబట్టి ఇది ఇట్లకి వెళ్తే మంచిది కాదంట, ఈ మార్గంలో వెళ్తే మంచిది కాదంట, మోసం చేయొద్దంట, దొంగతనం చేయొద్దంట, అబద్ధాలు చెప్పొద్దంట, ఇంకా ఇవన్నీ చేయొద్దంట అని దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈ మాటలను నేను హెచ్చరికగా తీసుకొని మళ్ళీ ఏం చేయమని చెప్తున్నాడు దేవుడు, అది చేయడానికి నేను ఆ మంచి పనులు చేయడానికి ఆ మార్గంలో నడవడానికి నేను నిశ్చయించుకుంటాను. వెళ్తూ ఉండేటువంటి వాడు మంచి జీవితం బతుకుతాడు. నువ్వు ఏం సెలెక్ట్ చేసుకుంటున్నావు? ఈ మార్గమా అనేది దేవుడు నీ చేతిలో, ప్రతి ఒక్క వ్యక్తి చేతిలో పెట్టాడు. నువ్వు డిసైడ్ చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఇందాక చెప్పినట్టుగా దేవుడు నిన్ను 2 చెంపలు ఇది కరెక్ట్ కాదురా అని కొట్టి సగం చేయగలుగుతాడు. ఆయన ఇషారా చాలు. చెంప దెబ్బ అనేది చాలా దూరం మాట, కానీ ఆయన ఒక సైకిల్ చేస్తే చాలు మనిషి. అయితే ఇక్కడ ఏమని చెప్తూ ఉన్నాడంటే, ఏం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ మనము వాక్యంలో ముగించేసుకుందాం. చదవండి అది. దుర్మార్గుడు విడిచి జాగ్రత్తగా పడునట్లు నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియజేయమని ఎడల
ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణము నొందును గాని అతని ప్రాణమును గూర్చి నేను విచారణ చేయుదును. దట్ ఇస్ నాట్ ఎట్. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి చూసారా, విచారణ చేయమనే మాట కూడా వినబడుతుంది మాట. దుర్మార్గుడు ఆ. మరణం నొందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషం. మరలి బ్రతకాల. టర్న్ యూ టర్న్ తీసుకోలేవాడు. ఏమన్నాడు? దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి, చూసారా, దుర్మార్గత నుండి మరలా యూ టర్న్ తీసుకోవాలా. మరలి బ్రతుకుట వలన నాకు సంతోషం. సంతోషం. ఎవరి చేతిలో పెట్టాడు ఇప్పుడు దేవుడు? మన చేతి నీ చేతుల్లో పెట్టాడు దేవుడు. దాన్ని నువ్వు ఎంతగా వాడుకుంటావు, ఎంతగా నడుచుకుంటావు అనేది ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యమైనది. ఇది దేవుని హృదయమై ఉంటుంది. హల్లెలూయా. నీ అంతగా నువ్వు ఇది కరెక్ట్ కాదని తెలుసుకొని నీ మనస్సాక్షి కానీ నీ ఆత్మ చెప్తున్న దాని ప్రకారంగా కానీ మనము ఇది కరెక్ట్ కాదు అని అనిపిస్తున్నప్పుడు అందులో టర్న్ అయి విడిచిపెట్టి దేవుని వైపు తిరిగి రక్షణ పొందడం అనేది దేవుని హృదయాభిలాష. హల్లెలూయా. హల్లెలూయా. ఇది అర్థమవుతుందమ్మా? చాలా మంది అంటారు, ఏమంటారు, నేను శోధించబడుతున్నా, నన్ను శోధిస్తున్నాడు దేవుడు, శోధిస్తున్నాడు, నన్ను శోధిస్తున్నాడు అని అంటారు. అర్థమవుతుందా? దేవుడు ఎవరిని కూడా శోధించాడు. మనం పోయినసారి చూసుకున్నాం, ఎవరిని కూడా దేవుడు శోధించాడు కానీ పరీక్ష పెట్టాడు. ఆ పరిస్థితి తీసుకొచ్చి నీ ముంగట పెట్టేస్తాడు. నువ్వు ఆ పరీక్షలో నెగ్గుతావా లేదా వదిలేస్తావా? శోధన అనేది నీ ముంగడొచ్చి నిలబడినప్పుడు ఆ శోధనకు నువ్వు నిలబడి జయించి ముందుకెళ్తావా, లేకపోతే నీ బలహీనతలను బట్టి నువ్వు ద్వారములు దానికోసం తెరిచి, యాక్చువల్లీ చెప్పాలంటే ఇందులో సాటన్ అపవాది యొక్క తప్పు కూడా లేదు. ఎట్లా చెప్పు? పలానా విషయం నువ్వు చేయకూడదు, చెయ్యొద్దు అని, ఇది చేయడం వల్ల మంచిది కాదు, ఉదాహరణకి ఏదైనప్పటికీ కూడా అని నీ లోపల నీ ఆత్మ నీకు ప్రేరేపిస్తున్న కొలది నువ్వు నీ బలహీనతను బట్టి అది చేసేసినావు అనుకో, అది నువ్వు చేసిన వ్యక్తి అవుతావా, లేకపోతే సాధారణుడు నీ గొంతు పట్టుకొని నీ లోపల జొర్రి నీతో చేయించిన వాడిని అవుతాడా? హల్లెలూయా. అర్థమవుతుందా? నీ లోపల జొర్రగలుగుతాడా అపవాది? అంత పర్మిషన్ ఇచ్చాడా దేవుడు ఎవరికైనా? ఏ మనిషికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు. వాడు దూరడు, వాడు బయటనే ఉంటాడు, తలుపు తడతా ఉంటాడు. ఏక్ బార్ కర్లే, ఒక్కసారి అని నిన్ను ప్రేరేపిస్తుంటాడు, నీకు ఆలోచనలు కలిగిస్తూ ఉంటాడు. నువ్వు ద్వారం తెరిచినావు అనుకో, నీ చుట్టూ మనకి ఇచ్చేసినట్టే వాడు. నువ్వు అసలు పాపివి. ఆ పాపి అంటే నువ్వు అసలు నేరస్తుంది. నువ్వు ద్వారం తెరిస్తే వాడు వస్తున్నాడు. మళ్ళీ సాతాను నన్ను శోధిస్తున్నాడు అంటే వాడు శోధకుడు. 24 గంటలు వాడు నన్ను శోధిస్తున్నాడు. వాడి డ్యూటీ అది, దేవుడు పెట్టేదే దానికోసం. ప్రతి మనిషిని శోధించాలనే అపవాదం దేవుడు పెట్టాడు. ఆ శోధనల నుండి మనం జయించాలా, ఇది దేవుడు కోరుకుంటుండే ఈ వాక్యాలలో. టర్న్ కావాలా. కొన్నిసార్లు బలహీనులైపోయి ముడిపడి పడిపోయి అందులో నుంచి బయటికి రాలేరు చాలా మంది. అట్లనే వాళ్ళ జీవితం ముగించిపోతుంది. వాళ్ళు అట్లనే నశించిపోవడం దేవుని చిత్తమా? అట్లనే చనిపోవడం దేవుని చిత్తమా? కాదు. మళ్ళీ ఎట్లా? వాడు బయటికి రాలేకపోతున్నాడు, యూటర్న్ చేసుకోలేకపోతున్నాడు, మారలేకపోతున్నాడు, చాతనైతే లేదు అందులో నుంచి బయటికి రావడానికి. మళ్ళీ దేవుడు కోరుకుంటున్నాడు ఆ వ్యక్తిని, నువ్వు టర్న్గా, నువ్వు మార్చుకో, నువ్వు నా వైపు తిరుగు అంటే వాడికి చాతనే అవుతలేదు. మొత్తం మునిగిపోయిండు, ఆయన ముడిపడిపోయిండు, ముదిరిపోయిండు. ఇంకా విధంగా చెప్పాలంటే ఎట్లా? ఇక వాడు అట్లనే చనిపోయి నరకానికి వెళ్ళిపోవడం దేవుని ఇష్టం కాదు. మన దీనికి ఎట్లా పరిష్కారం?
ఎట్లమ్మా? చిన్న మాట చెప్పండి. మరలేకపోతున్నాడు, మునిగిపోయాడు, ముడిపడిపోయాడు, పాపం ఊపిలో చిక్కిపోయాడు, ఊపిలో ఉండిపోయింది. ఎట్లా మళ్ళా? వాట్ ఈస్ ద సొల్యూషన్? ఎవరు? మొత్తం వీక్ అయిపోయాడు, బయటికి రాలేడు. అదే చెప్తున్నా, రాలేని పరిస్థితి. ముడిపడిపోయింది అంటున్నా కదా, ముదిరిపోయాడు. ఎట్లా మళ్ళా అట్లా ఉండి వాడు నశించిపోయి నరకానికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు అంటున్నాడు దేవుడు. మళ్ళీ అందులో నుంచి ఆ వ్యక్తి బయటికి రావాలంటే ఏం చేయాలి? నువ్వు ఏం చేస్తావు? ఏమని ప్రార్థన చేయాలి? కానీ నువ్వేం చేస్తావు ఆ వ్యక్తి కోసం అంటున్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా వ్యక్తుల కోసం, ఆ దుర్మార్గుల కోసము, ఆ బందీ అయిపోయినటువంటి, ఆ చీకట్లో ముడిపడిపోయినటువంటి వాళ్ళ కోసము ఎవరైనా ప్రార్థన చేస్తారా అని దేవుడు ఆకాశం నుండి తొంగి చూస్తుండే. ఇప్పటికీ వాడు రక్షించబడాలని. హల్లెలూయా. వాక్యాలు ఉన్నాయి, సమయం లేదు. మళ్ళీ నెక్స్ట్ టైం చూపిస్తాను నేను. రెఫరెన్స్లు ఉన్నాయి బైబిల్లో. మనం ఏం చేస్తున్నామంటే ఇంటర్సెషన్ చేస్తున్నాం. ఏంటి దాన్ని? విజ్ఞాపనలు చేస్తున్నాం. ప్రభువా ఇంకొక అవకాశమే, ప్రభువా వాడు లేవలేని పరిస్థితిలో, ఆమె లేవలేని పరిస్థితిలో వదులుకోలేకపోతున్నది, ఆమె బానిస అయిపోయింది. మనకు వచ్చిన రీతిలో మీ ప్రార్థనలు, మన ప్రార్థనలు, ఇట్టి ప్రార్థనలు, ఈ విధమైనటువంటి ప్రార్థనలు దేవునికి ఇష్టమైనటువంటి, ఇంపైన సువాసనము కలిగినటువంటి ప్రార్థనలు. నువ్వు ఇట్లా ప్రార్థన చేస్తే అట్లా అందుకుంటాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఒక నశించిపోతున్న ఆత్మ కోసం నువ్వు భారంతో, కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నావే, నీ హార్ట్, నీ హృదయం అనేది దేవుని హృదయముతో ప్లగ్ చేయబడుతుందా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వార్తారా, ఇంకా చాలా ఉన్నాయి విషయాలు, కానీ ఆ కిందికి వచ్చిన ఒకటి చదువుకొని మనము ఉద్దేశం ఏమీ ఉన్నది వాక్యంలో బట్టి ఏంటంటే, ఎవడు కూడా ఆ విధంగా నశించిపోవడం దేవుని చిత్తం కాదు. ఎవరైనా ఎంత దుర్మార్గుడైనా, ఎంత ఘోరమైన పాపి అయినా కానీ కూడా యేసుప్రభు సిలువలో ఏమన్నాడు? అంతగా హింసించినటువంటి వాళ్ళను ఏం చేస్తున్నారు? తండ్రి పరిగిద్దామన్నాడు, చూడదు లోపల అని. క్యా है इतना हिंसा कर रहे, इतना मारे तो भी छोड़ दो, పరిగిద్దాం. ఎందుకు? వాళ్ళని క్షమించకపోతే వాళ్ళు చేసిన పాపానికి చనిపోయి నిత్యంగా అవుతున్న నరకానికి వాళ్ళు వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళను, అట్లాంటి వాళ్ళను దేవుడు క్షమించినప్పుడు మనం కూడా అట్లాంటి వాళ్ళమే కదా. ఒకప్పుడు రక్షణ లేనప్పుడు, రక్షణ పొందుకోలేనట్టు తాత ముత్తాతల నుండి క్రైస్తవులు అనిపించుకోవడం వలన రక్షణ పరిపూర్ణంగా రక్షణ పొందుకున్న వాళ్ళమైనమా? మనం రక్షణ ఇంకా పరిపూర్ణం కాలేదు. రక్షణ పొందుకున్నాం, నరకం నుండి పరలోకంలో చేర్చబడ్డాం. వాక్యం ద్వారా, విశ్వాసం ద్వారా చెప్పగలుగుతాం. అది పరిపూర్ణం కావాలంటే నువ్వు అక్కడికి రీచ్ అయ్యేంత వరకు ఈ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. అంటే గమ్యం, నీ గమ్యం ఏంది? నీ గమ్యం ఏంటమ్మా? ప్రతి ట్రైన్కి ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ముగించబడుతుంది అనేది ఉంటుంది. డెస్టినేషన్ అంటారు, గమ్యం, ఎక్కడికి పోతుంది అనేది. ఈ ట్రైన్ విజయవాడలో స్టార్ట్ అయితే సికింద్రాబాద్లో ఫైనల్ డెస్టినేషన్ ఆగుతుంది. అది విజయవాడ నుండి సికింద్రాబాద్ వరకే నడుస్తుంది, లేదా నాంపల్లి వరకు. అట్లా నేను ఇక్కడ స్టార్ట్ చేసిన ఈ ప్రయాణంలో ఎక్కడ ముగిస్తావు? నీ ఫైనల్ గమ్యం ఏంది? హల్లెలూయా. దేవుని రాజ్యంలో చేర్చబడలే ఇంకా నువ్వు, కానీ నీ గమ్యం అదే. అంటే ప్రయాణంలో ఉన్నాం మనం, అంటే మన రక్షణ ఇంకా పరిపూర్ణం కాలే. వాక్యం చెప్తుంది. ఏం చెప్తున్నాను? వాక్యంలో బట్టి ఏం తెలియజేస్తున్నాం మీకంటే, మన రక్షణ, దేవుడు ఇచ్చిన ఉచితమైన రక్షణ, విశ్వాసం ద్వారా దేవుడు మనకి ఇచ్చిన ఉచితమైన రక్షణ పరిపూర్ణం కావాలంటే మనము నాంపల్లికు, సికింద్రాబాద్కు చేరినప్పుడే పరిపూర్ణమైతే. హల్లెలూయా. ఇక్కడ స్టార్ట్ అయినాము, ఆడ చేరినప్పుడే పరిపూర్ణమైతే రక్షణ.
అప్పటి వరకు ఎవరు నశించిపోవడం అనేది దేవుని చిత్తం కాదు. కాబట్టి నువ్వు నీ ప్రార్థనల వలన, భారముతో చేస్తున్న ప్రార్థనల వలన, కానీ నిజంగా యథార్థంగా చేస్తున్న ప్రార్థనల వలన ఒక్కడైనా రక్షించబడతాడు. నీకు తెలియదు. హల్లెలూయా. అనేక మంది కోసం ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు మనం ఒక్క వ్యక్తినైనా దేవుడు ఆ కన్నీళ్ళని చూసి, ఆ భారాన్ని చూసి వాడు నశించుకోవడం దేవుని చిత్తం లేదు. కానీ నువ్వు వారి కోసం మధ్యవర్తిగా ఉండి బండ సందులో నిలబడి వాడిని రక్షించు ప్రభు, ఆ తెలియని వ్యక్తి కోసం రక్షించు ప్రభు అని కన్నీటితో చేస్తూ ఉంటే అది అందుకొని దేవుడు వాడిని ఎట్లా ఏం చేస్తే వాడు అందులో నుంచి బయటకు వచ్చి రక్షణ పొందుతాడు అనేది ఆయనకు తెలుసు. ఆ రకంగానే వాడిని రక్షించుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిలో, ఒక్కొక్క స్టైల్లో, తనదైన స్టైల్లో రక్షించుకుంటాడు. తెలుసా మీకు? ఒక్కొక్కరిని ప్రత్యేకంగా ఆయన స్టైలే వేరు. ఆయన హ్యాండిల్ చేసే విధానమే వేరు. మన పని ఏంటంటే ఆయన ఎట్లన్నా హ్యాండిల్ చేయండి, ఏ స్టైల్లోనైనా ఆయన వెళ్ళిపోయి. ఆకాశంలో ఎప్పుడైనా చూసారా మీరు? ఆకాశంలో సాయంత్రం పూట ఎప్పుడైనా మేఘాలు కానీ మబ్బులు కానీ కనిపించినప్పుడు ఆకాశం వైపు ఎప్పుడైనా చూడండి. సాయంత్రం పూట ఎప్పుడైనా మీరు ఆకాశాన్ని చూడాలా, బయటికి వెళ్ళి కళ్ళు పైకి పెట్టుకొని ఆకాశంలో అప్పుడప్పుడు చూస్తూ ఉండాలి. కొన్ని నిమిషాలు ఇక్కడే చూస్తూ ఉండాలి. ఏదైనా మేఘం కనిపించింది, ఏదైనా సీన్ కనిపించింది అనుకో, అది ఒక 10 సెకండ్స్ తర్వాత, 20 సెకండ్స్ తర్వాత మళ్ళీ మారుతుంది. అది తెలుసా? చేంజ్ అవుతుంది. అట్లనే ఉండదు. అది చూస్తూ ఉంటే మనకు కొంచెం జాయ్ అనేది, కొంచెం ఆలోచన విధానం అనేది చేంజ్ అవుతుంది. ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే ఒక్కొక్క సెకండ్కు మారుస్తూ ఉంటాడు ఆయన. గ్రేటెస్ట్ ఆర్టిస్ట్. అర్థమవుతుందా? ఒక్కొక్క సెకండ్కి ఆయన మారుస్తూ ఉంటాడు. అది అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నాయంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిలో ఆయన విధానంలో రక్షించుకుంటాడు. చెప్పదెబ్బ కొట్టి రక్షించుకుంటాడు, లేకపోతే ఏదైనా ముళ్ళు పెట్టి రక్షిస్తాడో, అప్పులను పెట్టి రక్షిస్తాడో, రోగాలను పెట్టి రక్షిస్తాడో, అది మన పని కాదు. ఆయన స్టైలే వేరు. ఆయనకు కావాల్సింది ఏంది? నువ్వు సంఘముగా, మనము యూనిటీగా, ఏక మనస్సుతో వాళ్ళ రక్షణ గురించి, మన సంఘం చుట్టుముట్టు రక్షణ లేని వాళ్ళ రక్షణ గురించి మనము ప్రార్థిస్తే ఇట్టి ప్రార్థనలు వ్యర్థమైనవి కావాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళ వచనం చదవండి. 12th వచనము, హెచ్కేఎల్ 33:12 మరియు నరపుత్రుడా, ఈ మాట తెలియచేయుము. నీతిమంతుడు పాపము చేసిన దినమున అది వరకు అతడు అనుసరించిన నీతి అతన్ని విడిపింపదు. దుష్టుడు చెడుతనమును విడిచి మనసు త్రిప్పుకొని, చూసారా? మనసు త్రిప్పుకొని ఎడల, చూసారా? మనసు త్రిప్పుకొనిన దినమున తాను చేసి ఉన్న చెడుతనమును బట్టి చూసారా? వివరించాలంటే పెద్దది. అది ఏంటంటే దేవుడు ఏం కోరుకొని ఉన్నాడంటే ఇటువంటి వాళ్ళను మన ప్రార్థనల ద్వారా, దేవుడు తన బిడ్డల ప్రార్థనల ద్వారా రక్షించుకుంటాడు. హల్లెలూయా. మనం చూడకపోవచ్చు, కానీ ఈ ప్రార్థనల యొక్క ప్రభావం మేబీ పరలోకానికి వెళ్ళిన తర్వాత మనకు దీని ప్రతిఫలం, సీత మనకు చూపిస్తాడు కూడా. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళలో మనము సమయంలో పోనీయకుండా కొన్ని గంటలు, ఒక 2 hours మనం స్టార్ట్ చేసి ఇటువంటి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాం కూడా. అవి ఎప్పటికీ కూడా వెళ్దామని కావు. ఇది ఇటువంటి ప్రార్థనలు ఆయన దృష్టికి అంగీకారం నవ్వినటువంటి ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి ప్రార్థనలు ఆయన దృష్టికి అంగీకారమైనటువంటి, ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానము కలవారై ఉండాలని ఇస్తున్నాడు. అంటే ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనం డైలీ చేస్తున్న 2-3 గంటలు కూర్చొని భారంతో చేస్తున్న ప్రార్థనలు దేవుని కోసం 24 గంటలలో కొంచెం ఒక 1 hour అయినా, ఒక 20 నిమిషాలైనా కూర్చొని పని చేస్తున్నాం అనేటువంటి ఏంటంటారు
చేస్తున్నాం అనేటువంటి తృప్తి కలిగి ఉంటుంది మనం. ఇది దేవునికి కూడా అంగీకారంగా ఉంటుంది. ఇటువంటి మాటలను దేవుడు మన అందరి వినికిడిలో అర్థం చేయించి దీవించి ఆశీర్వదించి నడిపించును గాక.